అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు 11 మంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ బాస్ కాబట్టి ఆయన పక్కన పెడితే 10 మంది ఎమ్మెల్యేలు. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు జగన్ను మోసం చేస్తున్నారు. వైసీపీ పార్టీ విధానాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళకి నచ్చకపోతే డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేసి అసెంబ్లీకి వెళ్ళొచ్చు. కానీ ధైర్యంగా మీడియాకి కనిపించి అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి రావచ్చు. కానీ అలా కాదు. అసెంబ్లీకి ఏమో వెళ్ళమంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టేసి వచ్చేస్తున్నారు పుస్తకాల్లో. అది ఇక్కడ సమస్యగా మారింది. ఎందుకు ఇలా చేస్తున్నారు ఎమ్మెల్యేలు? ఆల్రెడీ గత అసెంబ్లీ సెషన్స్, బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కుర్చీలో ఉంటూనే అన్నారు, కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లాగా వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అని. అప్పుడే చర్చనీయాంశమైంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కానీ సంతకాలు చేసి వచ్చి అసెంబ్లీ ఎంట్రన్స్లో బుక్ ఉంటుంది, అందులో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు రికార్డ్స్ బుక్లో. అంటే వాళ్ళు అసెంబ్లీకి వచ్చినట్టు రికార్డెడ్గా ఉన్నట్టు, కానీ వాళ్ళు రావట్లే. పార్టీ నిర్ణయం అది. సో అప్పుడు స్పీకర్ గారే బయట పెట్టేశారు. దాంతో అలర్ట్ అవ్వాలి కదా. కానీ ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. 4 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఇక్కడ కూడా 7 వైసీపీ ఎమ్మెల్యేలంట. రోజు తర్వాత రోజు ఒక్కొక్కరు అలా రావడం, అసెంబ్లీలో కొంతమందికి కనిపించడం, సంతకం పెట్టడం, వెళ్ళిపోవడం. అదేంటి మీ పార్టీ వాళ్ళు రానున్నారు కదా అంటే పార్టీకి తెలియదు, పార్టీకి సంబంధం లేదని చెప్పడం. ఇది ఇక్కడ సమస్యగా మారింది. ఎందుకు వీళ్ళు వస్తున్నారు? వీళ్ళకు ఫస్ట్ వెంటాడుతున్న భయం అనర్హత భయం. 60 రోజుల పాటు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తాము అని చెప్పి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఇప్పుడు 10 సార్లు చెప్పుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాజ్ 4 ప్రకారం, అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్ ఆఫ్ కాండక్ట్ దానిలో సెక్షన్ చాప్టర్ 22లో ఆర్టికల్ 187లో క్లాజ్ నెంబర్ 2 ప్రకారం ఎవరైతే 60 రోజుల పాటు అసెంబ్లీకి రారో వాళ్ళ మీద అనర్హత వేటు వేయొచ్చు అని స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు. చట్టం ఉందంట దాని మీద, రాజ్యాంగంలో ఉందంట ఆ విషయం. కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తే వాళ్ళు రేపు పొద్దున కోర్టుకు వెళ్ళినా సరే చెల్లదు. కోర్టులు కూడా రాజ్యాంగాన్ని అనుసరించి తీర్పులు ఇవ్వాలి తప్ప సొంతంగా తీర్పులు ఇవ్వడానికి ఉండదు. 3 వ్యవస్థల్లో ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగం ఆధారంగానే పనిచేయాలి, సొంతంగా వాళ్ళ బుర్రలకు తగ్గట్టు పనిచేయకూడదు. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళ మీద అనర్హత వేటు పడితే వాళ్ళు న్యాయ పోరాటం చేయడానికి లేదు, సైలెంట్గా ఉండాల్సిందే. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా ఉన్నారు. వేస్తే వేసుకొని అనర్హత వేటు, ఎందుకంటే ఆయన గెలుస్తాడు కాబట్టి, పులివెందుల్లో ఆయనకు గెలుస్తారనే నమ్మకం ఉంది కాబట్టి. ఏమవుద్ది, తన మీద అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలకు వెళ్తారు, మళ్ళీ పోటీ చేస్తాడు, గెలుస్తాడు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు బోల్డ్ ఉన్నాయి, ఆయన కాన్ఫిడెంట్ అయింది. కానీ ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఎమ్మెల్యేలకు ఉండాలిగా. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో చచ్చి చెడి ముక్కి మూలిగి చాలా కష్టపడి గెలిచారు. విపరీతమైన కూటమి ప్రభుత్వ హవా ఉండడంతో చాలా తక్కువ మెజార్టీతో కొంతమంది గెలిచారు. సో వాళ్ళకి ఇప్పుడు అనూహ్యంగా అనర్హత వేటు పెడితే మళ్ళీ వాళ్ళు ఉప ఎన్నికలకు వెళ్తే డబ్బులు ఎవరు ఇస్తారు? మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తారో లేదో డౌటు. అందుకని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. సో ఆ భయం పోగొట్టుకోవడానికి, నమ్మకం కోసం, వాళ్ళ సీటు కాపాడుకోవడం కోసం వాళ్ళ పార్టీకి సంబంధం లేకుండా తెలియకుండా అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేస్తున్నారు. అలా కొంతమంది ఉన్నారు. అంటే ఆ పార్టీకి ఉన్న 11 మందిలో ఎవరు అలా సంతకాలు చేస్తున్నారని అందరికీ తెలిసిపోద్ది. జగన్ గారు, పెద్దిరెడ్డి గారు రారు. వాళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళ విషయంలోనే ఈ అనుమానాలు ఉన్నాయి. సో అందుకే పార్టీ కూడా అలర్ట్ అయింది, వైసీపీ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. అసలు ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది. ఎందుకంటే నిన్న కూడా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్లో, ఒక మీటింగ్లో చెప్పారు. నిన్న లోకేష్ గారు అమరావతిలో మీడియాతో చిట్చాట్ చేశారు. ఆ సందర్భంగా కూడా చెప్పారు, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు, మేము రమ్మనే చెప్తున్నాము, వాళ్ళకి మైక్ ఇస్తామని చెప్తున్నాము, సమస్యల మీద మమ్మల్ని అడగొచ్చు, కానీ వాళ్ళు ఏం రావట్లేదు, కానీ దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు, మా దృష్టికి వచ్చింది అన్నారు. గతంలో స్పీకర్ గారు, ఇప్పుడు లోకేష్ గారు ఇదే మాట చెప్తున్నారంటే మరి వైసీపీ వాళ్ళు చూడండి ఎంత డబుల్ గేమ్ ఆడుతున్నారు అనేది చూడండి. ప్యూర్లీ ఆ పార్టీ అధినేతను మోసం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మోసం చేస్తున్నారు, వైసీపీ పాలసీ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని కాదని వస్తున్నారు అనమాట. అంత భయంగా ఉంటున్నారు. ఒకటి అనర్హత వేటు పడుతుందనే భయం, 2 ఉప ఎన్నికలకు వెళ్తే గెలవలేమేమో, డబ్బులు లేవు అనే భయం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవేమీ లేవు, ఆ భయం లేదు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఒక ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్ చూడండి. లడ్డూపల్లెం.com అని మనం ప్రమోట్ చేస్తాం కదా, దానిలో దసరా ఆఫర్లు ఉన్నాయి. సో ఈ దసరాకి 10%, 12%, 15% వరకు ఆఫర్లు ఉన్నాయి. సో మీరు ఏబీసీ పౌడర్ కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ, డ్రై డేట్స్ పౌడర్ కానీ, ఇవి ఏవైనా సరే
మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. అండ్ లడ్డూలు ఒక 20 రకాలు, హాట్ స్నాక్స్ ఒక 12, 13 రకాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకేం కావాలి అనేది ఆర్డర్ ఇవ్వండి. లేదా laddupallaem.com అనే వెబ్సైట్ను విజిట్ చేసి మీకు ఏం కావాలి అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఈ ఆఫర్లు దసరా సందర్భంగా పెట్టారు. దసరా నవరాత్రుల వరకు ఉంటాయి. అండ్ ఎవరైనా కార్పొరేట్ కంపెనీల వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కంపెనీల వాళ్ళు ఉంటే మీ కంపెనీ ఎంప్లాయీస్కి కానీ మీ కంపెనీ తరపున ఎవరికైనా గిఫ్ట్లు పంపించాలన్నా, కాంప్లిమెంట్ బాక్సులు పంపించాలన్నా ఈ లడ్డూపల్లి లోగో కానీ, బాక్స్ కానీ, ప్యాకింగ్ కానీ, కార్పొరేట్ డిజైన్ కానీ బాగుంటుంది. సో ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.